చేయాలి. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ 10 వర్కర్స్ 10 బైక్స్ మీద వస్తే ఇట్ విల్ కాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాఫిక్. ఒకటి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తే 1 బస్లో దే కెన్ కమ్ or some hired vehicle. So you all have to coordinate with the SHOs for that. But if we find వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు విత్ లేబరర్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వితౌట్ ద నాలెడ్జ్ అట్లాగని ఉంటే కేసెస్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత నాచారాం ఇండస్ట్రియల్ ఏరియా. సో అదన్నీ కూడా వీఆర్ ఓపెనింగ్ ఇట్ లైక్ టౌన్షిప్స్, SEZs అదన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ అది కానీ వీ హ్యావ్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ ఏమిటంటే థర్మల్ స్కానర్స్ ఉండాలి. ఓకే, సో దట్ దే షుడ్ హ్యావ్ అ చెక్ ఆన్ దేర్ టెంపరేచర్. అండ్ తర్వాత ఆల్ ద వర్కర్స్ షుడ్ హ్యావ్ మాస్క్స్ అండ్ గ్లవ్స్ because కొన్ని వీఆర్ హ్యాండ్లింగ్ ఐటమ్స్, సో దే డోంట్ వాంట్ దోస్ ఐటమ్స్ టు బీ హ్యాండిల్డ్ బై ద వర్కర్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ గ్లవ్స్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ఎసెన్షియల్ గుడ్స్, ప్యాకింగ్ ఇండస్ట్రీ, తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ IT హార్డ్వేర్, మెడికల్ డివైజెస్, ఇది అన్నికి పర్మిషన్ ఇచ్చాము. బట్ అగైన్ ఇది అన్నిని షిఫ్ట్ బేస్లో పని చేయాలి అండ్ సోషల్ డిస్టెన్సింగ్లో పని చేయాలి. ఇది రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్ళి చెక్ కూడా చేస్తారు. అండ్ ఇఫ్ దే ఫైండ్ వైలేషన్స్, మన దృష్టికి ఆల్రెడీ కొన్ని యూనిట్స్ వచ్చింది ఇండస్ట్రియల్ యూనిట్స్లో, వాళ్ళ మీద కేసెస్ కూడా జారీ చేశాము. బికాజ్ వీఆర్ ఫైండింగ్ దట్ అక్కడ వర్కర్స్ అందరూ మాస్క్ లేదు, సోషల్ డిస్టెన్సింగ్ లేదు. సో అట్లాగని మన దృష్టికి వస్తే మేము ఇమ్మీడియట్లీ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము అండ్ గవర్నమెంట్కి కూడా రాస్తున్నాము దట్ ఈ యూనిట్స్ని బంద్ చేస్తేనే బెటర్ అని. సో డోంట్ అలౌ దట్ సిచ్యువేషన్ టు కమ్, ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్. తర్వాత ఈ రెడ్ జోన్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే వీ అలౌడ్ అదర్ దెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ హార్డ్వేర్ షాప్స్ టు బీ ఓపెన్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ షాప్స్ టు బీ ఓపెన్. అండ్ ఆల్సో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా పని స్టార్ట్ అయింది. సో ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, machinery, our shops are also opened. But again I request all the construction builders and contractors evaru unnaro to not allow coming out for small items. Maybe at the beginning of the day vallu oka list cheeskoni one person can come and take all the requirements and go. Not individually oka paint box kavali, one cement box kavali atlagi undakudu. Too much of commuting just for small items should be discouraged. So beginning of the day lone vallu or end of the day they'll know next day requirement emundi. So anni list chesi take those items and go. Appudu kuda manaki kuda easy untundi to do checking. Red zone for essential commodities only. So again will be groceries, medicines and toiletries, essential commodities ippudu varaku emundo. IT companies and ITES ఏముందో దే ఆర్ ఆల్సో అలౌడ్ ఇన్ రెడ్ జోన్ విత్ 33% ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. 33% ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు 33% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఎలాగే చెక్ చేయాలి అంటే ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. సో ఈ స్ట్రెంగ్త్ని కూడా దే షుడ్ హైర్ బస్సెస్ అండ్ మూవ్ అరౌండ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంటారు ఒక కంపెనీలో, IT కంపెనీ. సో 33% అంటే నియర్లీ 66. సో 66 వెహికల్స్ ఆన్ ద రోడ్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు చెక్. అండ్ వెదర్ వాళ్ళు 33% లేదా కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది టు చెక్. సో బస్సెస్ని హైర్ చేయండి. ఒక 2 buses ఉంటే 60 people కెన్ ఫిట్ ఇన్. సో 30 దట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్ ఆల్సో టు చెక్. ఓకే. అండ్ తర్వాత రెడ్ జోన్ అంటే రెస్టారెంట్స్ ఆర్ క్లోజ్డ్, మనకి బార్బర్ షాప్స్ ఆర్ క్లోజ్డ్, స్పాస్ ఆర్ క్లోజ్డ్ అండ్ సలూన్స్ ఆర్ క్లోజ్డ్. ట్యాక్సీస్, క్యాబ్స్, ఆటోస్ వీళ్ళు కూడా ఆర్ బ్యాన్డ్ ఇన్ ద రెడ్ జోన్స్. Okay, and ఇప్పుడు migrant laborers and regularly you are seeing lot of movement of people from other districts, other states. So since it is a red zone manaki, we are keeping a close check on the people who are entering our district. So వేరే డిస్ట్రిక్ట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే ఆర్ వేరే స్టేట్ నుంచి మన డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవుతుంటే అట్ ద డిస్ట్రిక్ట్ బార్డర్స్ దే ఆర్ బీయింగ్ చెక్డ్. లైక్ ఇప్పుడు మనకి కేపాల్ దగ్గర గట్కేసర్లో దెర్ ఇస్ అ డిస్ట్రిక్ట్ బార్డర్. సో అక్కడ మెడికల్ టీమ్ అలాంగ్ విత్ రెవెన్యూ టీమ్ ఆర్ చెకింగ్ రెగ్యులర్లీ అండ్ అందరినీ హోమ్ క్వారంటైన్కి పెడుతున్నాం. దట్ ఈస్ విత్ దేర్ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి టెంపరేచర్ అని చెక్ చేసి ఇఫ్ దే డోంట్ హ్యావ్ సిమ్టమ్స్ దెన్ దే బీయింగ్ హోమ్ క్వారంటైన్. సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దెన్ వీఆర్ రెఫరింగ్ టు ద మెడికల్ టీమ్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్. సో అట్లాగే వాళ్ళు రోజు మనకి చెక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ స్ట్రిక్ట్లీ హోమ్ క్వారంటైన్. సో ఎట్టి పరిస్థితిలో దే షుడ్ నాట్ వైలేట్ దట్ రూల్.
సో అది మన దృష్టికి వస్తే we'll immediately book cases on them. So when they're not able to stay at home, we'll request the government and collector to shift them to state run quarantines. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనకి చాలా కంప్లైంట్స్ వస్తుంది దట్ మొన్న వీళ్ళు తమిళనాడు నుంచి ఇద్దరు వచ్చారు బట్ వాళ్ళు బయట తిరుగుతున్నారు అని మన దృష్టికి వస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. హోమ్ క్వారంటైన్ ఇస్ కంపల్సరీ ఫర్ 14 days హూ ఎవర్ ఎంటర్స్ ఇన్ టు దిస్ డిస్ట్రిక్ట్. Is there any number to contact you regarding any migrant came from other district or area and is కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. ఐ విల్ గివ్ యూ దట్ హెల్ప్ లైన్ నంబర్. అది మన కమిషనరేట్ది హెల్ప్ లైన్ నంబర్. ఇట్ ఈస్ 24/7. సో అదికి మీరు చెప్తే దట్ ఈ ఏరియాలో ఆర్ ఈ బిల్డింగ్ ఆర్ యూ నో దోస్ నేమ్స్, అపార్ట్మెంట్ నేమ్ ఆర్ హౌస్ నేమ్ ఇస్తే ఇమీడియట్లీ అవర్ టీమ్ విల్ గో. అండ్ ఎవ్రీ డే ఇప్పుడు ఆ మన దగ్గర అక్కడ రిజిస్టర్ కూడా మెయింటైన్ అయి ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర. ఆ లిస్ట్ కూడా మన దగ్గర వస్తుంది. సో వీ నో హూ ఇస్ ఎంటరింగ్, వీ నో హూ ఇస్ బీయింగ్ హోమ్ క్వారంటైన్. సో మన బీట్ పోలీస్ అండ్ ఆల్ ఇస్ ఆల్సో చెకింగ్. బట్ పబ్లిక్కి ఆల్సో ఇట్లాగే వస్తే దట్ దే ఆర్ మూవింగ్ అరౌండ్ వెరీ క్యాజువలీ అవుట్ సైడ్ దేర్ హౌసెస్, immediately please bring it into our notice. And so he is also staying from Tamil Nadu here, and his relatives far and near this area, they coming and just taking talking to him, coming to their house. No, that's what, no, the home quarantine ante it is very very strict andi. Yes, yes, nobody should come. It is highly disciplined kind of activity. 14 days tarvata they can relax. Anyway there's lockdown, no, I don't understand why relatives and all have to come. Lockdown ante everybody has to stay at home. Yes, 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 that's Right, that is the rule. Home quarantine lockdown ki em sambandham ante lockdown lo at least one person from that house can come and buy essentials. Yes, yes. Home quarantine ante nobody can come out. Exactly. That is the idea. So if somebody is coming to be home quarantined in your house, nobody from that house should come out, actually speaking. Suppose he is a tenant, how the owner should know whether he is home quarantine or not? Suppose he is a migrant from Bengal. He So came ఇప్పుడు to here. migrant from Bengal has come back. Yes. Okay, so owner knows that he's come newly, Yeah. isn't it? Huh? Okay, owner knows. Owner knows. So owner can immediately inform the police station. మన దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. సో అప్పుడు we'll keep a check on them. Okay? Alright? కలర్ కోడింగ్లో మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియా వస్తుంది అని. సో మల్కాజ్గిరి జోన్ మొత్తం కమ్స్ అండర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సో అది రెడ్ జోన్ కిందకి వస్తుంది. సో రెడ్ జోన్ అంటే దెర్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ లాక్డౌన్ విల్ కంటిన్యూ. సో బట్ విత్ అ ఫ్యూ ఎక్సెప్షన్స్. సో ఆ ఎక్సెప్షన్స్ ఏమిటి, తర్వాత వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ విచ్ దే విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ కూడా క్లారిటీగా ఇస్తే ఐ థాట్ ఇట్ విల్ బీ బెటర్. So first, no gatherings are allowed. So continuation of what the lockdown is. So no religious gatherings, no social gatherings, and no any kind of political gatherings, and even worship places lo. If temples, mosque, church, the same rule that was going on will continue. So no public is allowed to congregate. And lockdown చాలా స్ట్రిక్ట్గా 7 PM నుండి 7 AM వరకు స్ట్రిక్ట్గా ఇంపోజిషన్ ఉంటుంది. సో సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది దట్ ఏదైనా కంపెనీస్ ఏదైనా వాట్ ఎవర్ ఇస్ ఫంక్షనింగ్ 6 PM వరకు నడుస్తుంది. సో దే హ్యావ్ టు క్లోజ్ బై 6 PM. 6 PM to 7 PM దే విల్ బీ యూజ్ దట్ ఫర్ ట్రావెల్ టైమ్. సో 7 PM నుంచి టు నెక్స్ట్ డే 7 AM నోబడి షుడ్ బీ అవుట్ సైడ్ అన్లెస్ ఇట్ ఈస్ మెడికల్ ఎమర్జెన్సీ. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ దట్ మాస్క్స్ నా కంపల్సరీ. సో ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ వేరింగ్ అ మాస్క్, ఆల్రెడీ మీకు తెలుసు నో మాస్క్ నో వైన్ ఆల్కహాల్ అని కూడా చెప్పారు. సో దట్ ఈస్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మాస్క్స్ ఆర్ నాట్ దేర్ 1000 rupees ఫైన్ పడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కొత్తగా యాడ్ చేశారు. సో ఫ్రమ్ టుడే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపోజ్డ్. సో టుడే ఐ విల్ నాట్ ఇంపోజ్ ఇట్ బికాజ్ పబ్లిక్కి తెలీదు అని ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ థింగ్ దట్ ఈ రోజు నుంచి 1000 rupees ఫైన్ ఉంటుంది మాస్క్ లేదు అంటే. ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ ఇంపోజింగ్ ద ఫైన్స్. అండ్ మనది రెడ్ జోన్లో ఏదేది యాక్టివిటీస్ అలౌడ్ ఉంది అని దట్ క్లారిటీ కోసం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ అలౌడ్ అండి, బట్ కన్స్ట్రక్షన్ పని ఎక్కడ చేయవచ్చు, వేర్ ఎవర్ ఆల్రెడీ వర్కర్స్ ప్రెజెంట్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండాలి. అంటే కొన్ని పెద్ద బిల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మైగ్రెంట్ లేబరర్స్ అక్కడ సైట్లోనే ఉంటారు. సో దోస్ ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్. ఓకే, ఓన్లీ సూపర్వైజర్స్ ఎంజినియర్స్ వాళ్ళు బయట నుంచి రావాలి. దట్ ఆల్సో ద నంబర్స్ దే విల్ అప్లై ఫర్ అస్.
పాసెస్ తీసుకుంటారు అట్ ఎస్హెచ్ఓస్ ఆఫీస్, ఏసీపీస్ ఆఫీస్ ఆర్ మై ఆఫీస్. వాళ్ళు చెకప్ చేసి పాసెస్ ఇస్తారు. బట్ వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఏమో వాళ్ళు అక్కడే ఉంటారు ఆ జాగంలో. సో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు బయట నుంచి లేబరర్స్ తీసుకొని వస్తే దట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో వేరెవర్ అట్లాగే నడుస్తుంటే ప్లీజ్ క్లోజ్ ఇట్ డౌన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లేబరర్స్. అండ్ ఇఫ్ యూ థింక్ దట్ లేబరర్స్ ఉన్నారు బట్ విత్ ఇన్ 3 kilometer రేడియస్లో, then they have to hire buses. Okay.